మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం పైన ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులలో ఆందోళన నెలకొన్నటువంటి విషయం తెలిసిందే. సో దానిపైనే టీటీడీ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునింది. ఇప్పటికే కొన్ని రిపోర్ట్లు తెప్పించుకున్నటువంటి నేపథ్యంలోనే అందులో కూడా ఆ ఒక్క ట్యాంకర్లలో వచ్చినటువంటి నెయ్యి కల్తీగా మారింది. జంతువుల కొవ్వుతో కూడుకున్నటువంటి నెయ్యి, అదే రకంగా ఫిష్ ఆయిల్, ఇతర పదార్థాలు కలిశాయి కాబట్టి సో ఆ ట్యాంకర్లని గుర్తించినప్పటికీ కూడా అంతకుముందు వచ్చినటువంటి ట్యాంకర్లలో ఈ ఒక్క పదార్థాలు ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే శ్రీవారి ఆలయానికి సంబంధించి పోర్టుకి సంబంధించి ఆలయ సంప్రోక్షణ, అదే రకంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఆగమ సలహా మండలి కూడా టీటీడీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు టీటీడీ ఏడీ బిల్డింగ్కి చేరుకున్నారు. ప్రస్తుతం లోపల సమావేశం జరుగుతోంది. తిరుపతిలో ఉన్నటువంటి ఇద్దరు జేఈఓలతో కూడా వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎందుకంటే శ్రీవారి ఆలయంలో జరిగేటువంటి కైంకర్యాల విషయంలో కావచ్చు, అంటే ఆర్జిత సేవ విషయంలో ప్రతినిత్యం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆగమ నియమ నిబంధనలు బట్టే వ్యవహరిస్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఆ నిబంధనలు పాటించకుండా ఉండరు. సో ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి అంటే శ్రీవారికి సమర్పించేటువంటి అన్నప్రసాదాలు కావచ్చు, లేదంటే ఇతర ప్రసాదాలకి సంబంధించి, అదే రకంగానే లడ్డూ ప్రసాదానికి సంబంధించి వీటన్నిటిలో కూడా ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కల్తీ నెయ్యి కలిసిందనేటువంటి నేపథ్యంలోనే ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి. దానికి సంబంధించినటువంటి సంప్రోక్షణ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా దానిపైన ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా అటు టీటీడీ ఉన్నత అధికారులకు, ఆగమ సలహా మండలి సభ్యులతో పాటు మరికొంతమంది కీలక అర్చకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇప్పటికే ఉన్నతాధికారులు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సాధారణంగా శ్రీవారి ఆలయంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఆలయం మొత్తం కూడా కోయిలాల్వారి తిరుమంజనం నిర్వహిస్తుంటారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా శుద్ధి చేస్తూ ఉంటారు. అదే రకంగానే పవిత్రోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆలయంలో జరిగేటువంటి చిన్నపాటి తప్పిదాలు కావచ్చు, లేదంటే అక్కడ వ్యవహరించేటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు ఏదైనా తప్పుగా జరిగి ఉంటే దానికి క్షమించమని పవిత్రోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ ఒక్క కార్యక్రమాలు కూడా నిత్యం తిరుమలలో జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారం నిజంగా టీటీడీ చరిత్రలోనే ఎప్పుడు కూడా కనీవిని ఎరుగని రీతిలో ఆవు కొవ్వుతో కూడుకున్నటువంటి పదార్థాలు, అదే రకంగా మిగతా జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుతో కూడుకున్నటువంటి నెయ్యి సరఫరా జరిగిందని చెప్పి ఇప్పటికే రిపోర్ట్స్ వచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి టీటీడీలో ఒక ప్రకంపనలు రేగుతున్నాయి. ఇప్పటికే ఇంటర్నల్గా కొన్ని ఎంక్వైరీలు అనేది నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు కూడా దీనిపైన టీటీడీ ఈవోతో పాటు అడిషనల్ ఈవో ఒక నివేదికను కూడా సమర్పించారు. ఇక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, అదే రకంగా ఏ కంపెనీ ఎప్పుడెప్పుడు నెయ్యి ట్యాంకర్స్ని ఇక్కడికి తెప్పించారు, ఎందుకు తెప్పించాల్సి వచ్చింది, అంత తక్కువ ధరకి అంటే 320 రూపాయలకే నెయ్యి కేజీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అంటే ఆ ఒక్క ధరకి ఇస్తున్నప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే పాలక మండలి అధ్యక్షులు, పాలక మండలి సభ్యులు ఎందుకు దాన్ని నిర్లక్ష్యంగా వహించారు, ఎందుకు అంత గమనించకపోవడం ఎవరి తప్పిదం అనే విషయాలపైన కూడా పూర్తి స్థాయి నివేదిక సీఎంకి అందించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. సో ఇప్పటికే సీఎం చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్తోనే ఈ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి అప్పటి నుంచి కూడా అటు టీటీడీలో ఇంటర్నల్గా మరో ఎంక్వైరీ అనేది జరుగుతోంది. అసలు దీని వెనుకున్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు ఎవరనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా టీటీడీ అధికారులు నిన్న చెప్పినటువంటి విధంగా తమిళనాడు రాష్ట్రం దిండిగల్కి చెందినటువంటి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ట్యాంకర్లోనే ఈ ఒక్క ఏదైతే అనిమల్ ఫ్యాట్, అదే రకంగా ఫిష్ ఆయిల్, మిగతా పదార్థాలు కలిసాయి కాబట్టి మిగతా ఉన్నటువంటి 4 కంపెనీలకి సంబంధించినటువంటి క్వాలిటీ ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనే దానిపైన కూడా అప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్స్ని కూడా కొంత గమనించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ టీటీడీలో కంటిన్యూ అవుతోంది కాబట్టి సో ఆ రకంగా ఆగమ సలహా మండలి కావచ్చు, అంటే అర్చకులు ఈ ఒక్క ఆలయ శుద్ధి, అదే రకంగా మహాసంప్రోక్షణ కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలకి ముందే, అంటే వచ్చే నెల బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికి ముందే ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని కొంత పవిత్రంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అంటే స్వామివారికి నివేదించేటువంటి అన్నప్రసాదాల్లో ఇటువంటి పదార్థాలు కలిగినటువంటి నెయ్యిని వాడినట్టు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలోనే పూర్తిగా అటు ఆలయం మొత్తం కూడా అపవిత్రం అవుతోంది. సో ఈ రకమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే పెద్ద జీఎం గారు, చిన్న జీఎం గారు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో
ఇదైతే అర్చకత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులకు ఒక నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలోనే అతి త్వరలోనే తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇవాళే కాదు, రేపు మరోసారి దీనిపైన చర్చించి తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఈ రకమైనటువంటి చర్చలు అనేది తిరుపతి ఏడీ బిల్డింగ్లో ప్రస్తుతం కొనసాగుతోంది. అర్చకులతో ఈ ఒక్క సమావేశం అనంతరం దీనికి సంబంధించినటువంటి ఈవోతో కూడా చర్చించి అదే రకంగా సీఎంతో కూడా మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేసిన తర్వాత ఆ రకంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు కావచ్చు, అంటే సంప్రోక్షణ పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.